డీటెయిల్స్ చూద్దాం. బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి ఎస్వి గోశాల వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ గురుమూర్తి గోశాలకు చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ ఎంపీ కూటమి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. గోశాలకు రాకుండా భూములను నిలువరించాలని గురుమూర్తి ఫైర్ అయ్యారు. పరస్పర వాదనలతో గోశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడికి వచ్చి వివాదం రేపే విధంగా కూడా ఉంది అంటూ కూడా మాట వాస్తవం కాదా? వాళ్ళు వదిలిపెట్టే మాట వాస్తవం కాదా? నువ్వు ఏడకూడదు దిగినావు బాబు, నువ్వు నాకున్నావు, నువ్వు ఏడకూడదు దిగుతావు స్వామి, నువ్వు చెప్పు. ఎంపీ గారు మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఇదే. నువ్వు ఇక్కడ నిలబడుకున్నావంటే మా ప్రభుత్వం అర్థమైంది నీకు? లేదా మీడియా ముఖంగానే ఆయన్ని మీడియా కూడా పంపించి మీడియా ముఖంగానే కరుణాకర్ రెడ్డి గారు వచ్చేదానికి ఎవరు మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతుందో చూసారా? ఆయన నేరుగా కారులో వచ్చి గోశాల కాంపౌండ్ లోకి వచ్చి గోశాల కాంపౌండ్ నేరుగా 600 మీటర్లు నడుచుకుంటూ వచ్చి మీడియాతో మాట్లాడుతూ నన్ను అడ్డుకున్నాను. నేను గోడ దూకొచ్చాడు. ఏ గోడ వచ్చాడంటే మన ప్రభుత్వం పెట్టాడు. అంటే ఎప్పటికి కూడా అసత్యమేనా? నానా పులి కథ అని ఈ రోజు కర్ణాకర్ చైర్మన్ ఉన్న సమయంలో రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పేసి మీరు ఎలాంటి లేదా కర్ణాకర్ రావచ్చు కదా ఎక్కడ లోగోలో ఉంటారు ఒక ఫోటో తీసుకునేసేపు అన్న మీరు వచ్చినట్లే వాళ్ళు కూడా రమ్మనండి. మీరు వచ్చినట్లే మేము వచ్చినట్లే వాళ్ళు పురుషోత్తం చెప్తున్నది ఒకటి, మీరు అక్కడ చేస్తున్నది ఒకటి, ఇక్కడ చెప్తున్నది ఒకటి. వర్మన్న మీరు అంటే పైన పడరా కదా సమాధానం చెప్పగలరా? మీరు ఒక అడుగు వాళ్ళకి ఏమన్నా జరగండి. ఏం చేస్తున్నారు? ఉండే జర్లు ఆడరే కదా వాళ్ళ మీద పడలా కదా అసలు ఎక్కడ ఉన్నాం మీద పడతాం. ఆయన లోగో తప్ప ఇంకేది సార్ లోగో చేయండి సార్ ఒక నిమిషం మీడియా గమనించండి. లోగో డౌన్ చేయనా? 600 మీటర్లు నడుచుకొచ్చాడు ఆయన. ఎక్కడ అడ్డుకున్నారు చెప్పండి. వినండి ఎంపీ గారు, ఎక్కడ లొకేషన్ చెప్పండి.
లొకేషన్ చెప్పండి, ఆ స్ట్రాటజిక్ లొకేషన్లో ఇప్పుడు మేము పంపిస్తాం. సాక్షాత్తు వాళ్ళ కరుణాకర్ రెడ్డి గారు ఇంటి ముందు నిలబడి ఉన్నారు. ఇప్పుడు వెహికల్ నంబర్ చెప్తాము, బయట ఉండింది గంట సేపు వీడియో చూపిస్తాము. మీరు ఎంపీ గారు మీరు మిమ్మల్ని కూడా కలిపి ముందే కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ గారు రండి రండి అని పిలిస్తే మేము 100 మంది వస్తే వస్తాం లేక రామన్నారు. మీడియానే సాక్షి. రికార్డింగ్ కూడా ఉంది. ఒకలాగా చెప్తున్నారు. మీరు అడ్డుకుని ఉంటే మీరు ఎక్కడ వస్తారు? అడ్డుకుని ఉంటే మీరు ఎక్కడ వస్తారు? నేను వెనక నుంచి దొడ్డిదారులు మీరు వచ్చిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసి తిరుపతి ఎస్వి గోశాల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. రామ్మూర్తి, ఇవాళ ఎస్వి గోశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనింది. దాదాపు 10 రోజుల క్రితం వైసీపీ నాయకులైనటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి 43 గోవులు మృతి చెందాయి గత 4 నెలల కాలంలో అని చెప్పి ప్రకటన చేశాడు. దాన్ని ప్రతిఘటిస్తూ టీడీపీ చైర్మన్ అలాగే టీటీడీ అధికారులందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలను ఇవాళ కప్పిపుచ్చి ఇవాళ ఎత్తి చూపడం ఏంటి అని చెప్పి పదే ప్రశ్నించారు. కావాలంటే గోశాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా మీరు సమీక్షించవచ్చు నేరుగా అని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ నాయకులు ఇచ్చిన సవాల్కు వైసీపీ కూడా స్వీకరించింది. తాము కూడా నిజ నిర్ధారణ వెరిఫై చేసి వాస్తవాలు చెప్పేందుకు మేము కూడా వస్తామని చెప్పి పిలుపు పేర్కొనడంతో అటు టీడీపీ శ్రేణులు ఇటు వైసీపీ శ్రేణులు అందరూ కూడా ఇవాళ ఎస్వి గోశాలకు వస్తారని చెప్పేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఎస్వి గోశాలలో తీవ్ర అలజడి నెలకొనే ప్రమాదం ఉందని చెప్పి భావించి భారీ ఎత్తున పోలీసు భద్రతా ఏర్పాట్లు అయితే చేపట్టారు. అలాగే ఈ పోలీసుల బందోబస్తుతో ఎవరిని రానియకుండా టీటీడీ అటు పోలీసు అధికారులు ప్రత్యేక యాక్ట్ని అయితే పోలీస్ యాక్ట్ని అయితే అమలు చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు వైసీపీ నాయకులు వస్తారన్న విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేస్తూ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే పోలీసులు తాము నిజ నిర్ధారణకు వాళ్ళు సవాల్ విసిరారు. టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. ఆ సవాల్ను తాము స్వీకరించి నిజ నిర్ధారణ వాస్తవాలు ఏంటి వెలుగు తీసేదానికి వెళ్తే తమను ఎందుకు అడ్డుకుంటారని చెప్పేసి పోలీసులకు కరుణాకర్ రెడ్డికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకున్నది. ఒక దశలో రోడ్డుపై బైఠాయించి వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు సైతం చేశారు. అటు మాజీ మంత్రి రోజా అలాగే మాజీ మంత్రి నారాయణ స్వామి ఎంపీ గురుమూర్తి వీళ్ళందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన కార్యక్రమం వ్యక్తం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అనుమతించేది లేదు అని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇక్కడ గోశాల వద్ద చేరుకున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు గోశాలలో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించి ఇవాళ మొత్తం పూర్తి ఎలాంటి ఇది జరగలేదు. గోశాల గత ప్రభుత్వ హయాం కన్నా కూడా ఇప్పుడు బాగా గోశాల అభివృద్ధి చెందింది. అన్ని విధాల కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి. గోశాలలో ఉన్నటువంటి గోవులన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉన్నాయి. కేవలం రాజకీయ దృక్పథంతోనే ఇవాళ గోశాలలో ఆవులు చనిపోయినాయని చెప్పేసి వైసీపీ నాయకులు ప్రస్తావించారు. ఇది ఎంతవరకు సమంజసం? దీనిపైన తాము ఉపేక్షించేది లేదు. అవసరమైతే కోర్టుకు వెళ్తాము. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేసే వారి మీద తీవ్ర స్థాయిలో కట్టడి చేసేందుకు తాము ప్రభుత్వంతో మాట్లాడి కూడా అటు టీటీడీతో మాట్లాడి చర్యలు చేపడతామని చెప్పేసి ఇవాళ గోశాలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి అలాగే నాని వీళ్ళందరూ కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక దశలో ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇప్పిస్తాము, మీరు రాండి, గోశాలకు రండి, మీరు చేసిన ప్రకటనను నిజాలను బయట పెట్టండి అని చెప్పేసి సుధీర్ రెడ్డి ఫోన్ చేసి కాళాస్త్రి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫోన్ చేసి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే ఎలాంటి ఆహ్వానాలు వచ్చినా కూడా కరుణాకర్ రెడ్డి ఇంటికాడ నుంచి బయలుదేరిన సిద్ధమైన పోలీసులు అడ్డుకోవడంతో ఇదిలేని పరిస్థితులు అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి అయితే నెలకొనింది. ఎందుకంటే పోలీసులు కట్టడి పూర్తి స్థాయి పటిష్టమైన బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసిన దానివల్లనే
ఇలా ఇక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి అలజడి కానీ చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నెలకొనింది. అయితే టీటీడీ అన్నది సున్నితమైన అంశము, ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలతో కూడుకున్న అంశము. ఇలాంటి టీటీడీలో ఇలాంటి ఇష్యూలు జరుగుతూ ఉందని చెప్పి తెలిస్తే భక్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు, ఆందోళన వ్యక్తం చేస్తారు. కాబట్టి ఈ సున్నితమైన అంశం పట్ల పోలీసులు జాగ్రత్తతో వ్యవహరించారు. ఇప్పుడు టీటీడీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పరిశీలించి ఇప్పుడు దాదాపు 2 గంటల సమయం అంటే ఇక్కడ ఇంక వారు రారు అని చెప్పి నిర్ధారించుకున్న పెదప వీళ్ళు అందరూ ఇక్కడి నుంచి ఉపక్రమించారు. పోలీస్ బందోబస్తు అయితే అట్టే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఏ టైం ఎవరు వస్తారో ఏమి తెలియని పరిస్థితి, మళ్ళీ ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అందుకని పోలీసు పికెటింగ్, పోలీసు భద్రతా ఏర్పాట్లన్నీ కూడా ఇవాళ అంతా కూడా కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఎస్పీ సైతం స్పష్టం చేశారు. ఇలాంటి పరిణామాలు ఉద్రిక్త నడుమ ఇవాళ ఎస్వి గోశాలలో పరిస్థితి అయితే నెలకొనింది. ప్రస్తుతం ఈ రాజకీయ వివాదాల కారణంగానే సున్నితంగా ఉన్నటువంటి గోశాల అంశం ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పి శ్రీవారి భక్తులు మనోభావాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల అటు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి తప్ప రాజకీయం చేసుకొని మాట్లాడడం తగదు అని చెప్పేసి శ్రీవారి భక్తులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా పాలకులు కూడా ఆలోచించి మసులుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ రవి వర్మ. తిరుపతి ఎస్వి గోశాల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ గురుమూర్తి గోశాలకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ కూటమి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. గోశాలకు రాకుండా భూములను నిలువరించారని గురుమూర్తి ఫైర్ అయ్యారు. పరస్పర వాదనలతో గోశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళకి వాళ్ళ మీద పడలా కదా అసలు ఎక్కడ ఉన్నాము ఆయన లోగో తప్ప ఇంకేది సార్ లోగో చేయండి సార్ సార్ లోగో డౌన్ చేయండి ఒక నిమిషం మీడియా గమనించండి లోగో డౌన్ చేయండి అక్కడ చెప్పండి వినండి ఎంపీ గారు ఎక్కడ లొకేషన్ చెప్పండి అసలు చెప్పి లొకేషన్ లో ఇప్పుడు మేము పంపిస్తాం. సాక్షాత్తు వాళ్ళ కరుణాకర్ రెడ్డి గారు యొక్క ఇంటి ముందు నిలబడి ఉన్నారు. పంపించండి. ఇప్పుడు వెహికల్ నంబర్ చెప్తాము, బయట ఉనింది గంట సేపు వీడియో చూపిస్తాము. మీరు ఎంపీ గారు మీరు మిమ్మల్ని కూడా కలిపి ముందే కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ గారు రండి అని పిలిస్తే